మీరు నేను వచ్చింది ఇక్కడికి ఒక బలమైన మార్పుకు తీసుకురావడానికి వచ్చాను. తెలుగుదేశం నాయకులు నిజంగా నేను చెయ్యాలంటే నాకేంటి? నేను చంద్రబాబు గారికి ఏం చెప్పానంటే 2014లో నేను వెళ్ళలేదు వాళ్ళ దగ్గర, నన్ను పిలిపించారు. వీళ్ళకి దమ్ముందనే సత్తా ఉందని తెలుగుదేశం నాయకులకి కేసీఆర్ గారు అడ్డగోలుగా తిడుతుంటే ఒక్కడికన్నా దమ్ముందా? ఒక్కడికి తెలుగు జాతి పౌరుషం ఉందా? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ఇంగిత జ్ఞానం ఉందా? ఎంతసేపు జాగ్రత్తగా లేపండి, కులం లేపండి, పడిపోయి ఎంతసేపు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం తప్ప ధైర్యం మాట్లాడింది ఎవరండి తెలంగాణలో? జనసేన మాట్లాడగలుగుతుంది ధైర్యం తెలంగాణలో. ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను మాట్లాడిస్తాను. మరి 5 సంవత్సరాలు ఏమయ్యా మీరు? కేసీఆర్ గారు ఏం చేశారా మీరు? మీకు తెలుసా తెలంగాణ ఉద్యమంలో దళితులంతా దేశం ఒకటి అనుకుంటాం కదా. తెలంగాణ దళితులు వేరు, ఆంధ్ర దళితులు వేరు అనుకుంటామా? తెలంగాణలో నేను పనిచేసే తోటలో నాకు సహాయం చేసే ఒక దళిత కుటుంబం పెద్ద ఆయన చనిపోతే ఆయన శవాన్ని పాతి పెట్టడానికి ఆయన మతాచారం ప్రకారం నువ్వు అంగవాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అంటే మేము దళితులు అని చెప్పినా ఇవ్వలేదు తెలంగాణలో. ఆ రోజున నిలబడి మాట్లాడింది జనసేన నాయకులు మహేందర్ రెడ్డిను మన శంకర్ గౌడ్ ఇద్దరు వెళ్ళి మనిషి చనిపోతే మీరు నిలబడిపోతే ఇక్కడే మీరు మాట్లాడతారని స్థలం పంచాయతీతో పోరాడి తెప్పించాం. మరి ఈ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? దళితుల్లో మళ్ళీ దళితులు వేరు చేయండి, బీసీల్లో ఆంధ్ర బీసీలని తెలంగాణ బీసీలని వేరు చేయండి. ఎప్పుడు బాగుపరుస్తాను? ఇది ఎవరి వాదం? ఇది కొద్ది మంది పాలక వర్గాల వాదం. ఇది ఇంకెవరు కలవకూడదు. ఎంతసేపు పాలన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉండాలి, లేదంటే మన చంద్రబాబు గారి మధ్యలో ఎవరు ఉండకూడదు. చిరంజీవి గారు అంటే బలమైన వ్యక్తి వచ్చిన ఆయన కులం అంట కట్టండి ఆయనకి. అంటే మీ కులాలు అంటవా? జగన్మోహన్ రెడ్డి గారి కులాలు అంటవా? చంద్రబాబు గారి కులాలు అంటవా? ఇంక మూడోవాడు ఎవడో కులం ఉంటుందా మాకు? అంటే మీకు ఊడిగం చేస్తే చంద్రబాబు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఊడిగం చేస్తే మన కులం ఉంటుంది. కానీ మనం సొంతంగా పార్టీ పెట్టి చేస్తే మన మటు కులం ఉంటుంది. ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఒకడు తమాషాలుగా ఉందా మీకు? ఏమి చావు చచ్చిపోయామనుకుంటున్నారా? ఊడిగం చేయడానికి మిగతా కులాలు పుట్టినాయి అనుకుంటున్నారా మీ ఇద్దరు? ఏం మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు? మారండి, పద్ధతులు మార్చుకోండి. కాలం మారుతుంది, తరం మారుతోంది. నేను ఎప్పుడు నేను కోరుకుంటుంది ఏ రోజున్నా సరే నేను మాయావతి గారి దగ్గరికి ఆవిడ నన్ను పిలిపిస్తే ఆవిడలో నాకు ఒక బెహెన్జీ కాదు, ఒక అక్కగా కనిపిస్తా, ఒక తల్లి కనిపించింది నాకు మాయావతి గారు. అంటే ఎంత ప్రేమ అనురాగంతో సమాజం బాగుండాలి. ఆవిడ ఎక్కువ మాట్లాడరు, అందరిలాగా మీకు అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తానని చెప్పరు, ఆమె చేసేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పలేదు. అక్కడ మీకు వేరే సమస్యల మీద అండగా నిలబడతామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కి బీఎస్పీతో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఆవిడ మాట్లాడే వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. అందుకే నా తల్లిని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఆవిడ నాకు బెహెన్జీ కాదు, ఆవిడ నాకు మాతృమూర్తి. నేను ఎందుకు పాదాలకి నమస్కారం చేస్తానంటే మీకు అర్థం చేసుకోవడానికి, ఒక ఆడపడుచు చిన్నపాటి మన వార్డు కౌన్సిలర్గా రావాలంటే ఇబ్బందులు పడాలి. అలాంటిది యూపీ లాంటి ప్రాంతంలో వీధికో గూండా ఉండే ప్రాంతంలో ఒక వెనకబడిన వర్గాలకు చెందిన ఆడపడుచు
నెమ్మదిగా నడిచి నలిగి